ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం బుధగ్రహం మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడు మీనరాశిలో ప్రవేశము 11th ఏప్రిల్ 2026 నుండి 30th ఏప్రిల్ 2026 వరకు ఉంటాడు. అంటే 11 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి నీచ స్థితిలోకి వెళుతున్నాడు. సో ఈ నీచ స్థితిలో ఉండడం వలన మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా అంటే 12 రాశుల వారికి ఈ బుధుడు నీచ స్థితిలో ఉండడం వలన వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి చతుర్థాధిపతి పంచమాధిపతి అయ్యాడు, అష్టమాధిపతి అయ్యాడు. సరే, ఇది పక్కన పెడతారండి. ఇప్పుడు మీకు ఆయన ద్వితీయ భావంలో మీనరాశిలో నీచ స్థితిలో ఉన్నాడు. అంటే కుటుంబంలో మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సపోజ్ మీలో గాయకులకు కానీ ఆస్ట్రాలజర్స్ కానీ లేకపోతే ఉంటారు, వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ తక్కువగా ఉంటుంది. అంటే అనుకున్న సమయంలో ధనం మీ చేతికి అందలేకపోవచ్చు. బుధుడు వల్ల మాత్రమే మీ తెలివితేటలు కూడా ఇంత అద్భుతంగా ఉండలేకపోవచ్చు. ముఖ్యంగా ఆడిటర్స్ కానీ లేకపోతే మ్యాథమెటిషియన్స్ కానీ వాళ్ళకి అద్భుతంగా రాణించలేకపోవచ్చు. కుటుంబంలో కూడా ఆర్థిక పరిస్థితులు వలన కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. స్త్రీల విషయంలో సంతానానికి ఇబ్బంది కలుగుతుందండి. సంతానం వలన కొంచెం మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు యాక్చువల్గా మీ సంతానం మీకు డబ్బులు పంపిస్తుంటారు, అది ఆలస్యం అయిపోతుంటాయి. మీ సంతానము మీకు డబ్బులు పంపించడం ఆలస్యం అయిపోతుంటాయి. స్త్రీలు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఆడవాళ్ళ యొక్క మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కూడా అవకాశం ఉంది. కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం లాసులు వస్తాయండి. కానీ అంటే స్టాక్ మార్కెట్లో లాసెస్ రావడము, సినిమా రంగ పరిశ్రమల్లో కానీ టెలివిజన్ రంగంలో కానీ అవకాశాలు రాకపోవడము, అందులో ఒకవేళ అవకాశాలు ఉన్నా మీరు మీ డెవలప్మెంట్స్ అనేది అంటే బాగా ఉన్నతంగా అని మీరు సక్సెస్ కాలేకపోవడము జరుగుతూ ఉంటుంది. అంటే మీకు అనుకున్న టైంలో అనుకున్నంత డబ్బులు రాలేకపోవడం వల్ల వ్యాపారం ద్వారా కానీ మీ ఉద్యోగపరంగా కానీ డబ్బులు రాలేకపోవడం వల్ల నిరాశ నిస్పృహ లోనవుతూ ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో మీ ఆరోగ్యం కూడా కుదురుగా ఉండదండి. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పాద నొప్పులు ఉంటాయి. కొద్దిగా ఏం భయపడవలసిన అవసరం లేదు. శివుడిని ఆరాధన చేయడం వలన, దుర్గాదేవికి చండీ హోమాలు చేయించుకోవడం వలన, విష్ణువుకి తులసి దళాలు సమర్పించడం వలన, లక్ష్మీ అమ్మవారికి మల్లెపూలతో పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మీకు తెలుసు, డాక్టర్ వాడిరి ఆదినారాయణరావు. అందరికీ మీ విదేశాల్లో ఉన్న వారికి, ఇక్కడ ఉన్న వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్న వారందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ జాతకాలే కాదండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్, మీ వాళ్ళు కానీ, మీ చుట్టాలు కానీ, మీ కుటుంబంలో వారికి కానీ ఎవరికైనా సరే జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే, జాతకాలు అంటే మనకు తెలుసు, అంటే వివాహం అవ్వట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో, లేకపోతే మనకి చిల్డ్రన్ విషయంలో కానీ అలాగే అనేక రకాలుగా సమస్యలు ఉంటాయండి. ఇవన్నీ కూడా జాతకంలో కూడా ప్రస్ఫుటంగా మనకి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డిగ్రీస్లో చూస్తూ ఏ దశలు జరుగుతాయో చూసుకుంటూ అది చెప్పడం ఈజీగా చెప్పచ్చండి. నేను చెప్తుంటాను. ఎందుకంటే 36 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉన్నది మాత్రాన అద్భుతం అని చెప్పి మనం అనుకోకూడదు. బట్ చెప్పగలను జాతకాలు. కాబట్టి మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, 3 చాలండి. ఒకవేళ లేకపోతే ఎట్లా, మీరు అడిగిన టైం ప్రకారము అది వేయచ్చండి. ప్రశ్న శాస్త్రం అంటాం. మీరు గబుకొని అడిగే, సార్ నాకు టైమ్ ఆఫ్ బర్త్ లేదు, మీరు చెప్పగలరా అని కనీసం మీ పుట్టిన ఇయర్ అది ఉంటే మీ అంటే చెప్పచ్చు. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ బట్ ఉంటే టైమ్ ఆఫ్ బర్త్ ఉంటేనండి, పుట్టిన టైం ఉంటే కరెక్ట్గా మనం ప్రిడిక్షన్ చేయడానికి పలానా టైంలో ఉద్యోగం వస్తుందనో, పలానా మంత్లో మీకు పెళ్ళిళ్ళు అవుతాయనో, పలానా ఇయర్లో కానీ అది మంత్లో కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్తారని చెప్పచ్చు. నేను చాలామంది జరిగింది కూడా. ఇంకో వీడియోస్ కావాలని పెట్టమని పెడతా కూడా. సరే, పక్క పెడదామండి. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాలు మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఏమైనా మీకు అడగాలనుకున్నా కూడా మీరు వాస్తు సలహాలు కూడా నేను ఇస్తానండి. వాస్తులో కూడా నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తులో కూడా నేను చేశాను. 26 సంవత్సరాల కళ నాకు డాక్టరేట్ చేయాలని, అలాగే భగవంతుడి దయ వల్ల వచ్చింది. పక్క పెడదామండి. సో మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తప్పకుండా మన ఆది ఆస్ట్రాలజీని మీకు ఫోన్ చేయండి. కింద స్క్రోల్ అవుతుంది. ఇలా నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు కానీ, జర్నీస్లో ఉన్నప్పుడు కానీ, మీకు పర్సనల్ పనులు ఉన్నప్పుడు కానీ నేను గబుక్కని మీకు
ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. నేనే పర్సనల్గా మీతో మాట్లాడతాను. కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేయండి. నేను తప్పకుండా చూసి నేను మీతో మాట్లాడతాను. మీ జాతకానికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అదన్నీ చెప్తాను. అంటే లక్షలు ఖర్చు పెట్టించేమని చెప్పి ఏమాత్రం చెప్పను. నెగిటివ్ థాట్స్ కూడా అసలు ఉండవు. మీ పరిధిలో ఉన్నట్టుగా పూజలు చేసుకుంటాను. లేకపోతే మీకు అంత అద్భుతంగా దశలు బాగోకపోతే చిన్న జపాలు చేయించుకుంటాను అని తప్ప నాకు మీకు డబ్బు ఖర్చు పెట్టడం వల్ల మీకు డబ్బు ఖర్చు పెట్టించడం వల్ల నాకేమీ ఫలితం ఉండదు. ఆ దోషం నాకు అడ్డుకుంటుంది. కాబట్టి నా సాయశక్తిగా మీకు కష్టపడి జాతకం చెప్తాను. టైం బాగోపోతే మాత్రం కొంచెం చిన్న పరిహారం చేసుకోండి అని చెప్తాను, అంతే. సరేనండి. మనం ఈ నెలలో మన శుక్రుడు గురించి చెప్పుకున్నాం కదా. అసలు ఈ శుక్రుడు యొక్క ప్రభావం మనమే అందరి మీద ఉండాలంటే ఏం చేయాలి? పైగా ఈ నెలలో మనకి వైశాఖ మాసం వస్తుందండి. 18వ తారీఖు నుంచి మనం దానాలు, పూజలు అవన్నీ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో శుక్రుడు కూడా ఉంటాడు కాబట్టి నెలాఖరు వరకు శుక్రుడు అంటాడు, సారీ బుధుడు అండి. బుధుడు గురించి శుక్రుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు గురించి చెప్పుకోబోతున్నాం. బుధుడు కూడా అండి, బుధుడు నీచత్వం పోయి మనకి మంచిగా జరగాలంటే బుధుడు విష్ణువుకు సంబంధించిన పూజలు ఎక్కువ చేసుకోవాలండి. పైగా సింహాచల నరసింహస్వామి యొక్క పూజలు కూడా ఆయన అలా ఆల్మోస్ట్ మనకి 27వ తారీఖు ఉందండి. అది దర్శనం చేసుకోవడము. లక్ష్మీ నరసింహ స్వామి అంటాం కదా, సింహాచల లక్ష్మీ నరసింహ స్వామి, వారికి దర్శించుకోవడము, ఆయన నమస్కారం పెట్టుకోవడం. విష్ణుమూర్తి కదండి, విష్ణువుని పూజించడం వలన. అలాగే ఈ నెలలో కూడా మనకి అక్షయ తృతీయ కూడా వస్తుంది. ఆ రోజు బంగారం కాదండి, దానాలు చేయాలి. అలా దానాలు చేయడం వల్ల, మంచి మంచి పూజలు చేసుకోవడం వల్ల మనకి అక్షయంగా పెరుగుతూ ఉంటాయి. అందుకనే ఈ వైశాఖ మాసంలో దానాల్లో అత్యంత ముఖ్యమైనదంటే మంచినీరు దానం. అని చూడండి, చాలామంది మంచినీళ్ళు దానం చేస్తూ ఉంటారు. అవన్నీ పెడుతూ కొన్ని చోట్ల మనకి చూస్తూ ఉంటాం కదా, కుండలలో పెట్టి నీళ్లు పెడితే చేస్తుంటారు కదా, అవన్నీ చేయడం. లేకపోతే మంచినీళ్ళు దానం ఇవ్వడం, కూల్ వాటర్ ఇవ్వడము, ఇలా మనకి కనిపించిన ప్రతి వాళ్ళకి నేను కూడా చేస్తుంటారు. కనిపించిన ప్రతి వాళ్ళకి మంచినీళ్ళు దానం అనేది చేస్తే మనకి కాదు, మనతో పాటు మన తరాల వాళ్ళకి, పైనున్న వాళ్ళందరూ కూడా మనకి మన తనువు చాలించిన తర్వాత కూడా ఈ దానం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మంచినీళ్ళు దానమే కాకుండా అన్నదానం, వస్త్రదానం చేయాలండి. వస్త్రము, అన్నదానము, అలాగే మనకి మంచినీళ్ళు దానము, అలాగే గొడుగులు కూడా ఇవ్వాలండి. ఈ నెల నీడ కల్పించాలంటే గొడుగులు దానం ఇవ్వాలి. పాదరక్షలు, మంచినీరు, గొడుగులు 3 కంపల్సరీ. వైశాఖ మాసంలో ఎవరైతే ఇలా ఇస్తూ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, అలాగే పైన లోకాల్లో ఉన్న వారందరికీ కూడా మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పదే చెప్పడానికి కారణం ఏంటంటే ఈ దానాలు వైశాఖ మాసంలోనే చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది అంటాం కదా. మీకు తెలియని ఏ విషయాలేం కాదు, గుర్తు చేస్తాను అంతే. కాబట్టి మీకు అందుబాటులో ఎవరుంటే ఆ దేవుడిని పూజించడమేనండి. అలాగే అమ్మవారిని ఎక్కువ పూజించడం వలన లక్ష్మీ అమ్మవారిని, విష్ణువుని ఎవరైతే కలిసి పూజిస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మీదేవి ఉంటుంది. అమ్మవారిని కలవ పూలతోనూ, తులసి దళాల కంటే మల్లెపూలు చెప్పుకుందామండి. మల్లెపూలతోనూ, విష్ణువుకి తులసి దళాలతోనూ, ఇలాగా మారేడు దళాలతోనూ అమ్మవారికి చేసుకోవడం వలన సకల శుభాలు కలిగి, అష్టైశ్వర్యాలు కలిగి, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.